శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యిపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి లడ్డు ప్రసాదంలో నెయ్యిలో కల్తీ అవడానికి మాజీ సీఎం జగన్ ప్రధాన కారణమన్నారు. వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రభుత్వానికి కోట్ల నష్టం వచ్చిందన్నారు. ఆ నష్టాన్ని కప్పిపుచ్చుకోవడానికి కమిషన్ల కోసం అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి సలహాతో తిరుమల నెయ్యిపై దృష్టి పెట్టారని ఆరోపించారు. తక్కువ ధరకే టెండర్స్ ఇచ్చి కమిషన్ తీసుకున్నారని, కల్తీ నెయ్యిలో వచ్చిన కమిషన్ జగన్ కు మళ్లించారని ఆరోపించారు. తిరుమల పవిత్రతను మంట కలిపింది జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. కర్ణాటక గవర్నమెంట్ వాడు ఎంత మ్యాక్సిమం 450-500 రూపాయల మేము తగ్గేయమన్నాడు. చివరికి టెండర్స్ 33% అని తీసేట్టున్నారు. నష్టమైన సబ్సిడీ మేము ఇస్తామని సిద్ధరామయ్య ఒప్పుకున్నాడు. 400 చిల్లరకో 500కో మన దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు బల్క్ ఉన్నప్పుడు పోయి అది చూడాలి మనం. అది ఏ సంస్థ ఎక్కడుంది, ప్రొడక్షన్ ఎక్కడ వస్తుంది, టెండర్స్కి ఇవ్వకూడదు. ఏ ఉత్పత్తి చేసేటువంటి సంస్థకి పోవాలా దాన్ని చూడాలి. అది చూసేది కనపడలా. టెండర్స్కి ఇచ్చేసారు. కొత్త జీవులు ఉన్నది ఉన్నాయి. టెండర్స్కి ఇచ్చినాక అనేక రకాల కల్తీలు వస్తుంటాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చిన మాట వాస్తవమే. ఈ కల్తీలు వచ్చిందని వచ్చారు, ఓపెన్ చేశారు. సరే, దానికని ముఖ్యమంత్రి బయట చెప్పుండొచ్చా, చెప్పకూడదా అంటే ఇదంతా పాలిటిక్స్. ఇవి ఎవడోడు ఎఫర్ట్స్ ఉన్నా ట్రై చేసుకుంటున్నారు. లోపం దొరికింది కాబట్టి చాలా దొరికింది ఆయనకి, ఎక్స్పోజ్ చేశాడు. దానివల్ల భక్తులు దెబ్బతింటారు కదా అంటే, భక్తులు దెబ్బతింటారు కదా చెప్పేసి వాసన ఆపెడతారా? భక్తులు దెబ్బతింటారని చెప్పేసి వాసన ఆగిపెడితే కల్తీ జరుగుతూనే ఉంటుంది. భక్తుల సెంటిమెంట్కి మాకు సంబంధం లేదు. కొంతమంది భక్తుల సెంటిమెంట్ ఉంటుంది, మాకు సంబంధం లేదు. దాని నాణ్యత ఉందా లేదా, ఆరోగ్యం ఉందా లేదా చూసుకోవాలి. కర్ణాటక గవర్నమెంట్ వాడు ఎంత మ్యాక్సిమం 450-500 రూపాయల లోపల మేము తగ్గేయమన్నాడు. చివరికి టెండర్స్ 33% అని తీసేట్టున్నారు. నష్టమైన సబ్సిడీ మేము ఇస్తామని సిద్ధరామయ్య ఒప్పుకున్నాడు. 400 చిల్లరకో 500కో మన దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు బల్క్ ఉన్నప్పుడు పోయి అది చూడాలి మనం. అది ఏ సంస్థ ఎక్కడుంది, ప్రొడక్షన్ ఎక్కడ వస్తుంది, టెండర్స్కి ఇవ్వకూడదు. ఏ ఉత్పత్తి చేసేటువంటి సంస్థకి పోవాలా దాన్ని చూడాలి. అది చూసేది కనపడలా. టెండర్స్కి ఇచ్చేసారు. కొత్త జీవులు ఉన్నది ఉన్నాయి. టెండర్స్కి ఇచ్చినాక అనేక రకాల కల్తీలు వస్తుంటాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చిన మాట వాస్తవమే. ఈ కల్తీలు వచ్చిందని వచ్చారు, ఓపెన్ చేశారు. సరే, దానికని ముఖ్యమంత్రి బయట చెప్పుండొచ్చా, చెప్పకూడదా అంటే ఇదంతా పాలిటిక్స్. ఇవి ఎవడోడు ఎఫర్ట్స్ ఉన్నా ట్రై చేసుకుంటున్నారు. లోపం దొరికింది కాబట్టి చాలా దొరికింది ఆయనకి, ఎక్స్పోజ్ చేశాడు. దానివల్ల భక్తులు దెబ్బతింటారు కదా అంటే, భక్తులు దెబ్బతింటారు కదా చెప్పేసి వాసన ఆపెడతారా? భక్తులు దెబ్బతింటారని చెప్పేసి వాసన ఆగిపెడితే కల్తీ జరుగుతూనే ఉంటుంది. భక్తుల సెంటిమెంట్కి మాకు సంబంధం లేదు. కొంతమంది భక్తుల సెంటిమెంట్ ఉంటుంది, మాకు సంబంధం లేదు. దాని నాణ్యత ఉందా లేదా, ఆరోగ్యం ఉందా లేదా చూసుకోవాలి. కర్ణాటక గవర్నమెంట్ వాడు ఎంత మ్యాక్సిమం 450-500 రూపాయల లోపల మేము తగ్గేయమన్నాడు. చివరికి టెండర్స్ 33% అని తీసేట్టున్నారు. నష్టమైన సబ్సిడీ మేము ఇస్తామని సిద్ధరామయ్య ఒప్పుకున్నాడు. 400 చిల్లరకో 500కో